విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గీయ నందమూరి తారక రామారావు 103వ పుట్టినరోజు సందర్భంగా మహానాడు 2వ రోజు కార్యక్రమం నిర్వహించుకోవడం ఎంతో అభినందనీయమని ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ డుండి రాకేష్ అన్నారు. గురువారం 45వ డివిజన్ రోటరీ నగర్ విఎంసీ కమ్యూనిటీ హాల్లో 43, 45 క్లస్టర్ ఇన్ఛార్జ్ ఆలుగడ్ల సుబ్బారెడ్డి, కో క్లస్టర్ ఇన్ఛార్జ్ బెవర సాయి సుధాకర్ పర్యవేక్షణలో 45వ డివిజన్ అధ్యక్షులు పేరం సత్యనారాయణ, 43వ డివిజన్ అధ్యక్షులు మూరబోయిన రాంబాబు, 45వ డివిజన్ ప్రధాన కార్యదర్శి షేక్ సుబానీ ఆధ్వర్యంలో జరిగిన 2వ రోజు మహానాడు స్వర్గీయ నందమూరి తారక రామారావు పుట్టినరోజు కార్యక్రమానికి ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ డుండి రాకేష్, ఒడ్డెర కార్పొరేషన్ చైర్మన్ మల్లెల ఈశ్వరరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయం మేరకు యువనేత నారా లోకేష్ ప్రతి క్లస్టర్లో కూడా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరినీ కూడా ఎక్కడ వాళ్ళని అక్కడే మహానాడు విజయవంతం చేయాలని పిలుపునిచ్చారని అన్నారు. పశ్చిమ నియోజకవర్గంలో నిన్న ఇవాళ భారీ స్థాయిలో 11 క్లస్టర్ల ఆధ్వర్యంలో మహానాడును విజయవంతం చేశారని తెలిపారు. తాతకు తగ్గ తనయుడిగా నారా లోకేష్ మహిళా బిల్లులు తీసుకొచ్చి మహిళల యొక్క మనసును గెలుచుకున్నారని అన్నారు. రాబోయే రోజుల్లో బూత్ లెవెల్ నుంచి రాజ్యసభ వరకు పోటీ చేసే వాళ్ళల్లో 33% మహిళల్ని తెలుగుదేశం పార్టీ ముందు పెట్టబోతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మహిళా నాయకురాలు తుపాకుల రమణమ్మ, పి శాంతి, షేక్ పర్వీన్, దయాసాగర్, కుడిమి అనిల్, వంశీ, గౌరీరెడ్డి, అప్పారావు, అబ్రహం, చంద్రశేఖర్, 43వ డివిజన్ నాయకులు మల్లిపోయిన కొండ, కునికి కొండయ్య, డబ్బుకొట్ల ఏడుకొండలు తదితరులు పాల్గొన్నారు. తొలిత స్వర్గీయ నందమూరి తారక రామారావు చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించిన అనంతరం కేక్ కటింగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. నారా లోకేష్ గారి నాయకత్వం, జై తెలుగుదేశం, జోహార్ అన్న ఎన్టీఆర్ గారు, జోహార్ అన్న ఎన్టీఆర్ గారు. పశ్చిమ నియోజకవర్గ ఐక్యత, పశ్చిమ నియోజకవర్గ ఐక్యత, పశ్చిమ నియోజకవర్గ ఐక్యత. అన్న నందమూరి తారక రామారావు గారి జయంతి సందర్భంగా ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయం మేరకు యువనేత నారా లోకేష్ గారు ప్రతి క్లస్టర్లో కూడా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరినీ కూడా కూర్చోబెట్టి ఎక్కడ వాళ్ళని అక్కడే మహానాడిని విజయవంతం చేయాలని పిలిపించారు. పిలుపు మేరకు నిన్న ఇవాళ పశ్చిమ నియోజకవర్గంలో భారీ స్థాయిలో 11 క్లస్టర్లో ఎక్కడికక్కడ మన వాళ్ళందరూ కూడా మన నాయకుల్ని, కార్యకర్తల్ని, తెలుగుదేశం పార్టీ అభిమానుల్ని, సానుభూతి పరుల్ని తెచ్చి అందరం కూడా చోట కూర్చొని ఇంటి పండగలాగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లడం జరిగింది. అదేవిధంగా ఏదైతే నారా లోకేష్ గారు తాతకు తగ్గ తనయుడిగా మహిళా రిజర్వేషన్ తీసుకొచ్చి మహిళల యొక్క మనసు గెలుచుకున్నారు. మహిళల యొక్క ప్రాధాన్యత ఇస్తూ రాబోయే రోజుల్లో బూత్ లెవెల్ నుంచి రాజ్యసభల వరకు కూడా ప్రతి ఒక్క స్థానంలో పార్టీలో నామినేటెడ్లో పోటీ చేసే వాటిల్లో 33% మహిళల్ని ముందు పెట్టబోతా ఉంది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం. ముఖ్యంగా తెలుగుదేశం దానికి ఒక నిర్ణయాత్మక నిర్ణయం తీసుకున్నారు. దాన్ని కూడా అందరం కూడా స్వాగతిస్తూ ఈ పశ్చిమ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు అందరం కూడా కలిసి తెలుగుదేశం పార్టీ తీసుకునే నిర్ణయాన్ని విజయవంతం చేస్తామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని 43, 45 డివిజన్ల మహానాడు కార్యక్రమం విజయవంతంగా జరుగుతుంది. అధినేత నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలతో, యువనేత నారా లోకేష్ గారి యొక్క ఆదేశాలతో మేమందరం కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ పసుపు సైనికులు, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరం కూడా అధినేత ఆదేశానుసారం ఫస్ట్ రైడ్గా మహానాడు కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. అన్న స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు బడుగు బలహీన వర్గాలకు రాజకీయ చైతన్యాన్ని కల్పించిన యుగ పురుషుడు, అలాగే మహిళలకు ఆస్తులో సమాన హక్కు కల్పించినటువంటి ఆ మహానుభావుడి యొక్క ఆశయ సాధనాలతో ఈనాటి మా యువనేత
విద్య విలువ తెలిసినటువంటి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారి యొక్క అధ్యక్షతన మహిళా బిల్లును 33% తీర్మానం చేయాలని ఆమోదం చేసినప్పటికీ దేశంలో నరేంద్ర మోడీ గారు కూడా ఆ బిల్లును ప్రవేశపెట్టారు. కొన్ని రాష్ట్రాల ఇబ్బందుల వల్ల ఆ బిల్లు ఆగినప్పటికీ యువనేత నారా లోకేష్ గారు మాత్రం మహిళలకు ఇచ్చిన మాట ఎక్కడా కూడా వెనక్కి తగ్గే ప్రసక్తి లేదని, మహిళలతోనే మరింత అభివృద్ధి సాధ్యమవుతున్న నూతనమైన ఆలోచనలతో మహిళా తల్లులందరినీ కూడా గ్రామ స్థాయి నుంచి దేశ స్థాయి వరకు ఒక ఉన్నతమైనటువంటి రాజకీయ చైతన్యం మహిళలకు కల్పించాలనే ఉన్నత ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ ఈనాడు 2026 మహానాడులో తీర్మానం చేయిస్తూ మహిళలకు 33% రిజర్వేషన్ కల్పిస్తూ నారా లోకేష్ గారు తీసుకున్నటువంటి నిర్ణయానికి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులైన మేమందరం కూడా స్వాగతిస్తూ యువనేతకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తూ అన్న స్వర్గీయ నందమూరి తారక రామారావు గారికి ఘనమైన నివాళులు అర్పిస్తున్నాము. జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్. పాల్గొండల సుబ్బారెడ్డి, మాజీ కార్పొరేటర్ని, 43-45 ఫ్లెక్స్ ఇన్ఛార్జిని. 27-28 మహానాడు సందర్భంగా నందమూరి తారక రామారావు పుట్టినరోజు ఈరోజు పుట్టినరోజు కనుక పుట్టినరోజు కార్యక్రమం చేసుకొని ఈ మహానాడు కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు తెలుగుదేశం పార్టీ నాయకులు, డివిజన్ ప్రెసిడెంట్లు, సెక్రటరీలు, బూత్ కమిటీ మెంబర్సు, బూత్ ఇన్ఛార్జీలు, పార్టీ కార్యకర్తలు, నాయకులందరికీ స్వాగతం పలుకుతూ అభినందనలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం విజయవంతం చేసినందుకు అందరికీ అభినందనలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని రాబోయే రోజుల్లో నారా చంద్రబాబు నాయుడు గారు 2029లో మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు సీఎం అయ్యే వరకు అహరాస్తులు కార్యకర్తలందరూ కృషి చేసి 2029లో కూడా చంద్రబాబు గారిని సీఎం చేయాలని, అలాగే మన యువనాయకుడు నారా లోకేష్ బాబు గారి ఆదేశాల ప్రకారం యువతంతా ముందుకొచ్చి బ్రహ్మాండంగా కార్యక్రమాలు పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని, రాబోయే రోజుల్లో కార్పొరేషన్లు కానీ, మున్సిపాలిటీలు కానీ, పంచాయతీలు కానీ ఏదైనా సరే వన్ సైడ్ ఎలక్షన్ జరగాలని, కార్యకర్తలను కృషి చేసి ముందుకు నడవాలని, పార్టీని బలోపేతం చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. Like, subscribe and press the bell icon for new updates.